నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో మైబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ విజయానికి కాంక్షిస్తూ నిర్వహించిన ముఖ్య నాయకులు మరియు మహిళా నాయకుల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిచి సోనియా రాహుల్ గాంధీలకు అప్పగిద్దామని మంత్రి తుమ్మల తెలిపారు. శుక్రవారం మైబాద్లో జరిగే బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి 1,00,000 మంది పార్టీ శ్రేణులు హాజరు కావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఏం చేయాలి మనం? విజయం ఎప్పుడు మనకి బంగారు పళ్ళెంలో పెట్టి ఎవరు ఇయ్యరు. రెడ్ కార్పొరేట్ పరిచి ఇదిగో అమ్మా తీసుకోండి విజయం అని ఇస్తారా? కష్టం చేయాలా, కష్టపడాలా. మీరు కష్టం ఏంటి చేసేది? పొలంలోకి వెళ్ళడం కాదు, నాట్లు వేయడం కాదు, జనాలలోకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏం గుర్తు? ఏం గుర్తు? ఆ గుర్తుని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీ మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళల మీద బాధ్యత పెట్టింది. ఆ బాధ్యతను మీరు తప్పకుండా నెరవేరుస్తారా, నెరవేర్చరా? 10 సంవత్సరాలుగా కీచక పర్వం నడుస్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. సన్యాసులు రాజ్యమేల్తా ఉంటే ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలుగా లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి. బాధలు పడ్డాయి. జై కాంగ్రెస్! ధన్యవాదాలు మేడం ప్రసాద్. ఇటు చూడమ్మా. మన జిల్లా మంత్రివర్యులు ధన్యవాదాలు. ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా. మహిళా కాంగ్రెస్ మహిళా మణిరత్నాలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు అని ఎందుకు సంబోధించాను అంటే, అసెంబ్లీ ఎలక్షన్లలో క్యాండిడేట్ ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా మాకు ఏఐసిసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక పిలుపు వచ్చింది. క్యాండిడేట్ తో సంబంధం లేదు, మన కథానాయకుడు నాయకురాళ్ళు మన చేయి గుర్తు మాత్రమే మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అని అక్కడి నుంచి ఆదేశం రాగానే 3 నెలల పాటు రాష్ట్రంలో ఒక ఇల్లందు కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం మీద మహిళా కాంగ్రెస్ సోదరి మనులందరూ కూడా ఎండలో లెక్క చేయకుండా, మరి ఇంకా ఇప్పుడు ఎండలు పెరిగినాయి, ఆ 3 నెలల పాటు గడప గడపకు వెళ్ళి మహిళా కాంగ్రెస్ తరపున 6 గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన పెట్టిందో అసెంబ్లీ ఎన్నికలప్పుడు, మరి వాటినన్నిటిని కూడా ప్రజల దగ్గరికి చేరువ చేసినటువంటి సోదరిమణులు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే మహిళా కాంగ్రెస్ పాత్ర కూడా చాలా ఉంది అని బలంగా నమ్ముతున్నాం. కాబట్టి మళ్ళీ కూడా రాహుల్ గాంధీ గారు, మా ఏఐసిసి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కా లంబా గారు కూడా మళ్ళీ దేశంలో పేదల కోసం 6 గ్యారెంటీలను తీసుకొచ్చారు. అప్పుడు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు వాటిని తీసుకొచ్చారు, మళ్ళీ 6 గ్యారెంటీలు మళ్ళీ ప్రతిపాదన తీసుకొచ్చారు. కాబట్టి అవి ప్రజల దగ్గరికి తీసుకుపోవడంలో ఇక్కడ మహిళా పాత్ర చాలా ఉంది. మగవాళ్ళు కూడా తిరుగుతారు, తిరగరని కాదు, కానీ వాళ్ళకంటే ముందు ఇంట్లోకి చొరబడి మహిళల దగ్గరికి చనువుగా పోయేటువంటి అధికారము వాళ్ళకే ఉంటది. కాబట్టి మహిళా కాంగ్రెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ పాత్రను పోషిస్తారని గట్టిగా బలంగా నేను నమ్ముతున్నాను. మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అల్కా లంబా గారు నమ్ముతున్నారు. సునీతారావు గారు రాష్ట్ర అధ్యక్షురాలు మన మీద ఒక పెద్ద బాధ్యత పెట్టిండ్రు. కాబట్టి మీరు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా మీకు పిలిపిస్తున్నా. సోనియమ్మ ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లి
రాష్ట్రంలోనే రెండో మెజారిటీ, కాంగ్రెస్ పార్టీలో రెండో అతిపెద్ద మెజారిటీ సాధించినటువంటి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈ సందర్భం మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూనే, ఇక్కడ ఇప్పుడు సోదరి అన్నట్లు ఇక్కడ మహిళలే ప్రాధాన్యత. సోనియమ్మ ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు కూడా మీరు పరీక్షించినట్లయితే బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీ మనం చూసుకునేదే, గ్యాసు, రేపు రాబోయే ఇందిరమ్మ ఇళ్ళు, అదేవిధంగా పెన్షన్ పథకం మీ అందరికీ తెలుసు. అందరూ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కొరకే ప్రభుత్వం వస్తుందో రాదో అభ్యర్థులు ఎవరో కూడా తెరవకుండా ప్రతి ఇంటికి వెళ్ళి మన యొక్క దిశ నిర్దేశాన్ని ఏ విధంగా అయితే మనం సాధించుకున్నామో ఆ సాధించుకోవటమే కాదు, సఫలీకృతమై ఆ పథకాలన్నీ కూడా మనం ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఏదైతే మనందరం కూడా ఒక్కొక్కరి తోడ్పాటుతోటి అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని, ఇల్లందు నియోజకవర్గం అంటే కాంగ్రెస్కి పుట్టినిల్లు. అలాంటి నియోజకవర్గంలో మిగతా 7 నియోజకవర్గాలతో పోల్చినప్పుడు అత్యధిక మెజారిటీ కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలని, దానికి ప్రతి ఒక్కరం కూడా కంకరబద్దులై ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క సందర్భంలో 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నప్పుడు ఆ 7 నియోజకవర్గాల్లో ఏకైక చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను పార్టీలోకి తీసుకున్నటువంటి పెద్దలు తుమ్మల గారికి, కనకన గారికి, సీనన్న గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, మనందరం కూడా ఏదైతే లక్ష్యంతో పెద్దలు తుమ్మల గారి పర్యవేక్షణలో ఈ యొక్క సభ, రేపు జరగబోయేటువంటి సభ కూడా చాలా ముఖ్యమైన సభ. అందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్తను తీసుకెళ్లి రేపు వేసేటువంటి నామినేషన్లో మనందరం కూడా భాగస్వాములు కావాలని, రేపు జరిగేటువంటి పార్లమెంట్ సభ్యులు మన పార్టీ తరఫున నామినేషన్ వేసే కార్యక్రమానికి, దాంతోపాటు సాయంత్రం జరిగేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు ఎల్లందు మండలం, ఎల్లందు పట్టణంతో పాటు టేకులపల్లి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో మరి ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ, రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి, దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కులం మతం లేనటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి భక్తులందరూ కూడా చాలా మంది చెప్పడం జరిగింది. తప్పకుండా దేశంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ అవసరమే. మరి ఈనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెడుతూ మోడీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా విచ్ఛిన్నం చేసి వారికి ఉన్నటువంటి హక్కులను కాలు రాసి ఎస్సీ ఎస్టీలని భయంకరంగా మహిళల్ని వేధించే పరిస్థితి నాడు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా అందరం కూడా మహిళలు ముందుగా నడుము మిగించి ఇప్పుడే ప్రసన్నగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏకమై మన పెద్దలు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రధాని కావాలంటే బైపాడు పార్లమెంట్ నుంచి పెద్దలు బలరాం నాయక్ గారిని మనందరం కూడా గెలిపించే బాధ్యత తీసుకోవాలి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తంలో కూడా ప్రధాని కావాలని తప్పకుండా రాహుల్ గాంధీని ప్రధాని చేసే బాధ్యత మహిళల ద్వారా ముందుకు సాగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పెరుగుతా ఉంది. రేపు ఈ రోజు నుంచే నామినేషన్ సులువైంది. రేపు మన నామినేషన్ ఉంది. బలరాం నాయక్ గారి యొక్క నామినేషన్ రేపు జరుగుతుంది. ఆ నామినేషన్ సందర్భంగా సాక్షాత్తు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారే ఆ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. దానికి మిమ్మల్ని కూడా ఆహ్వానించాలని, మిమ్మల్ని కూడా స్వాగతం పలకాలని, మీరు కూడా ఆ ప్రక్రియలో భాగం పంచుకోవాలని, తద్వారా 1,00,000 మందితోటి నామినేషన్ వేసే ప్రక్రియకి రేపు మహాబాద్ హెడ్ క్వార్టర్స్ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరుగుతోంది. అందుకని ఇల్లెందు నియోజకవర్గ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా శాసనసభ్యులకి, మున్సిపల్ చైర్మన్ గారికి ఈ రోజు నుంచే బాధ్యతలు తీసుకొని
వచ్చినటువంటి ముఖ్య నాయకులతో సంప్రదింపులు చేసి పెద్ద మొత్తంలో మొన్న రాహుల్ గాంధీ గారి మీటింగ్కి మీరు సరిగ్గా రాలేదనేది రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మీకు పంపిస్తారు. కాబట్టి ఎమ్మెల్యే గారు, ఎందుకంటే మొన్న గెలిపించినటువంటి ప్రజల అభిమతానికి తగ్గట్టుగా మళ్ళీ మనం పార్లమెంటును గెలుచుకోవాలి. రేపు రాబోయేటటువంటి అన్ని ఎన్నికలు కూడా మనకే వస్తాయి. అవి మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, పంచాయతీ ఎన్నికలు వస్తాయా, మండల ఎన్నికలు వస్తాయా, సహకార సంఘ ఎన్నికలు వస్తాయా, అన్నీ కూడా ఈ సంవత్సరమే వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఎంతవరకు వీలుంటే అంతవరకు మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం కోసం కష్టాల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, అధోగతిలో ఉన్నా ముఖ్యమంత్రి గారు ఒక దృఢమైనటువంటి పట్టుదలతో ఆ కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆయన ఇంకా బలోపేతం చేయాలా రాజకీయంగా అంటే కూడా మనం 15 పార్లమెంట్ సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఆమె గారు ఆరోగ్యం బాగలేకపోయినా హైదరాబాద్ వచ్చి నాకు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ బిడ్డలుగా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సెప్టెంబర్ 17వ తారీఖున మన అడిగారు. ఆ మాట ప్రకారంగా ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టుగా మహిళలందరూ ముందుకొచ్చి సోనియా గాంధీ గారి మాట నిలిపారు. మన వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. అదే మాటకి ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశ నాయకత్వానికి రావాలి అంటే మనం మన రాష్ట్రంలో 15 సీట్లు ఆయన గారికి అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం బీజేపీ పార్టీ 400 అని మ్యాజిక్ డ్రామా ఆడుతా ఉంది. వాడు పోటీ చేసిన స్థానాలే 400 లేవు, 400 గెలుస్తామని చెప్తున్నారు. అంటే కేవలం మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు. మోడీ గారు అంతా కూడా మ్యాజిక్ చేస్తాడు. ఆయన యొక్క వాక్చాతుర్యంతో రాష్ట్ర ప్రజలు 2 సార్లు మోసం చేశా, 3వసారి కూడా మోసం చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. ఈ రోజు అప్పుకు కూడా అవకాశం లేకుండా చేసినటువంటి దుష్పరిపాలన చేసినటువంటి వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా అన్నప్రాసన కూడా కాల 3వ నెల 4వ నెల 6 నెలలకు కానీ మనం బిడ్డకి అన్నప్రాసన చేస్తాం. అన్నప్రాసన కాకుండానే శాపనార్థాలు పెడుతున్నారు. అంటే ఎంత నికృష్టంగా ఉన్నారో, ఎంత నిర్దయగా ఉన్నారో, ప్రజల పట్ల ఎంత కోపంగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి మన పట్ల అంత కర్కశంగా ఆ 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అయినా సరే మనకి ఇబ్బంది లేదు. ధైర్యంతో, పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ 6 గ్యారెంటీల్లో వీలైన కాడికి చేసుకుంటూ వచ్చాం. ఇంకా 1, 2 ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసి మీ యొక్క చేతుల్లో, ముఖ్యంగా మహిళల యొక్క చేతుల్లో అన్ని కూడా సోనియా గాంధీ గారు మహాలక్ష్మి పేరుతో మీకే చెప్పారు. రైతులకు చెప్పేది రైతులకు చెప్తాం. అందరినీ ఆదుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నానికి మనందరం సహకరించాలి. ఆయన ప్రయత్నం సాఫల్యం కావాలంటే ఆయన అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలి అంటే పార్లమెంట్ ఎన్నికలే మనకు బీటురాయి. కాబట్టి కొద్దిగా ఎండలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా మన బ్రతికిని మనం నెరవేర్చుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అండగా నిలబడాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి మనం శక్తినివ్వాలి. దానికోసం మిమ్మల్ని రేపు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రమ్మని చెప్పి అడగటానికి నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి దయచేసి అందరూ పెద్ద ఎత్తున మీరు రేపు మహాబాద్ రావాల్సినటువంటి అవసరం ఉంది. డివి గారు సాయంత్రానికల్లా కామేపల్లి మండలంలో ఎంతమంది వస్తున్నారు, అదేవిధంగా టేకులపల్లి మండలం ఎంత వస్తున్నారు, రూరల్ ఎంత వస్తున్నారు, టౌన్లో ఎంతమంది వస్తున్నారో మీరందరూ కూర్చొని, అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు, ఇన్ఛార్జి రెడ్డి గారు కూడా ఉన్నారు. మీరు ఇక్కడే కూర్చొని సాయంత్రానికల్లా మేము మాది మహాబాద్లోనే ఉంటాం. మీరు కరెక్ట్ ఫిగర్ తీసుకురండి. ఎమ్మెల్యే గారు కూడా బయ్యారం అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. తప్పకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్లు చేసి పెద్ద ఎత్తున కనకయ్య గారు, మీరు, వేదిక మీద ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా ప్రసన్న గారు మంచి మీటింగ్ అరేంజ్ చేశారు మహిళల కోసం. ధన్యవాదాలు తల్లి. తప్పకుండా కార్పొరేటర్లు కానీ, సిటీ అధ్యక్షులు కానీ, నిర్వాహకులు డానియల్ గారు కానీ,
అదేవిధంగా మీ అందరూ ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున రేపు 1,00,000 మందితోటి నామినేషన్ వేసే కార్యక్రమానికి అందుట్లో మీరు భాగస్వామ్యం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.